నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం ఈ ముగ్గురి అరెస్ట్. వీళ్ళకి బెయిల్ అయితే రిజెక్ట్ అయింది, ముందస్తు బెయిల్. సో తప్పకుండా అరెస్ట్ వెళ్తే జరుగుతుందా? అండ్ విడుదల రజనీ గారి కొన్ని సెక్షన్లు పెట్టి నాకు బెయిల్ రాకుండా కావాలని, ముందస్తు బెయిల్ రాకుండా 10 ఏళ్ళు జైలు శిక్ష పడేలాగా కుట్రపూరితంగా పెడుతున్నారు అంటున్నారు. మరి ఆవిడకే 10 ఏళ్ళు అంటే మరి క్వాడ్జి దవ్వుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మరి 1000 కోట్లు దోచుకున్న కుంభకోణంలో దోచినటువంటి మిథున్ రెడ్డి గారికి, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పడే అవకాశం ఉంటుందంటారు? అసలు వీళ్ళ అరెస్ట్ నిజంగానే జరుగుతుందంటారా? ఏదో పాత సినిమా ఎన్టీ రామారావుది ఏదో పాట గుర్తొస్తుంది, సర్కస్ రాముడు అని ఏదో సినిమా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, ఈ టైప్లో ఉంటుంది ఆ పాట. అంటే వీళ్ళ పాపాలు పండి వీళ్ళ భరతం పడుతోందా ఈ కూటమి ప్రభుత్వం? వాళ్ళ కూటమి ప్రభుత్వమే వీళ్ళ పాలిట ఒక యముడిగా మారిందా? మనకు కనపడుతోంది అదే. వరుస పెట్టి వీళ్ళంతా పరారైపోవటం. అరే మీరు పనిచేసింది మంత్రిగా పనిచేసిన ఆయన పరారవటం ఏంటి? వీళ్ళు పనిచేసింది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసి ప్రజా జీవితంలో ఉన్నాడు పరారవటం అంటే ఎంత చులకన. వాళ్ళు ఏమని చెప్పుకుంటారు? వీళ్ళకి ఓట్లేసిన వాళ్ళు ఏం చెప్పుకుంటారు? వీళ్ళ జెండా మోసే కార్యకర్తలు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు ఏపీసీఐడి పోలీస్ అని పొద్దున్న నుంచి సాక్షి మీడియా గోలెత్తుతాను. సత్యమూర్తి గారు చెప్పారు. అది పార్లమెంటు హౌసు. మామూలుగానే ఏదో వక్ఫ్ బిల్లు మీద రాజ్యసభ అదేదో ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, లోక్సభ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, పోలీసులు తిరుగుతూ ఉంటారు కదా. పోలీసులు చూడంగానే ఆ పోలీసులో ఎవడన్నా ఆంధ్ర పోలికలు కనపడ్డాయేమో, వెంటనే ఏపీ పోలీసు వచ్చిందని కంగారు పడిపోతే ఎంత కంగారు పడుతున్నారు, ఎంత భయపడుతున్నారు, వణికిపోతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడటం కాదు. అసలు వాళ్ళ క్యాడర్స్ ఇంకా వీళ్ళని ఎలా ఇచ్చేస్తారు? మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా గెలిచాడు. అరే అసలు జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం. ఇప్పుడు ఒక షాడో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు వీళ్ళంతా. డిఫాక్టో సీఎం ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు. వీళ్ళంతా ఏంటి? రాయలసీమకు ఒకటి సీఎం, ఉత్తరాంధ్రకు ఒకటి సీఎం. జగన్ ఊరికే డమ్మీ. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ అడ్డం పెట్టుకుని గత 5 ఏళ్లలో తోచిన దోపిడీ 5 చేతుల, ఒక చేయి కాదు 10 చేతుల అన్నమాట. ఏంటి? 5 పోర్ట్ఫోలియోలు చేతిలో పెట్టుకున్నాడు. అటు విద్యుత్తు, ఇటు మైనింగు, అటు అడవి, అసలు మొత్తం దోచి పారేసిన పరిస్థితి అన్నమాట. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ కొడుకును అరెస్ట్ చేస్తారు అనే భయంతో బాత్రూంలో జారిపడ్డాడని లోకేష్ బాబు కూడా ఎక్కడో 2-3 చోట్ల మాట్లాడుతూ నేను అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయకముందే వీళ్ళు దడిసిపోయి ఒకటి గుండెపోటు వచ్చింది, ఒకటి జారిపడ్డాడంటే ఇవాళ కొడుకును అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో తండ్రి, భర్తను అరెస్ట్ చేస్తారనే భయంతో భార్యలు, భార్యను అరెస్ట్ చేస్తారనే భయంతో రజనీ భర్త. ఏది ఇప్పుడు రజనీది మీరే చెప్పారు, విడుదల రజనీ 386 ఏమో పెట్టారు, సెక్షన్ 386 పెట్టారు. అది 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అసలు రాష్ట్ర చరిత్రలో 70 ఏళ్ళు అవుద్ది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. ఈ 70 ఏళ్ల చరిత్రలో అసలు ఇలా ముందస్తు అరెస్టులు కానీ, లేకపోతే ముందస్తు బెయిల్, లేకపోతే రెడ్ కార్నర్ నోటీసులు, లేకపోతే ఇలా కేసులు, జైళ్ళు, హాస్పిటల్స్ ఫస్ట్ టైం. అంటే మీరు ఏ విధంగా అయితే గతంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీ, కమ్యూనిస్టుల్ని, ప్రజా సంఘాలని, ఉపాధ్యాయుల్ని, జర్నలిస్టుల్ని, రైతుల్ని నానా నరకం పెట్టారు, హింస పెట్టారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారా? ఇప్పుడు ఇంత జరుగుతున్నా వీళ్ళకి సానుభూతి ఎందుకు రావటం లేదంటే అదే కారణం అన్నమాట. ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నాడు? ముంబై హాస్పిటల్, డాక్టర్ రమాకాంత్ పాండే. మన్మోహన్ సింగ్కి చేసిన ఆయన ఏదో బైపాస్ సర్జరీ చేశారు, సక్సెస్ అయిందన్నారు. బైపాస్ సర్జరీ సక్సెస్ అవ్వడం దేవుడు ఎరుగు. ఇప్పుడు అసలు అతను అరెస్ట్ ఎప్పుడు అంటున్నారు? ఎందుకంటే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి అచ్చెన్నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు. 5 జిల్లాల్లో ఆయన అతను పట్టుకొచ్చారు. ఏదో ఒకవైపు ఏమో అతనికి బ్లీడింగ్, రక్తం కారుతున్నా కూడా అచ్చెన్నాయుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు మరి కొడాలి నానిని కూడా పట్టుకొస్తారా?
నెల రోజులు బయటికి రాడంట. ఆయనకి నెల రోజులు సూపర్విజన్లోనే ఉండాలంటున్నారు. కొడాలి నాని కాదు, ఇప్పుడు మిథున్ రెడ్డి ఏంటి, సత్యమూర్తి గారు ఇప్పుడే చెప్పారు. మద్యం మాఫియా అనేది ఇవాళ ఢిల్లీ లిక్కర్ మాఫియా 100 కోట్లకే 17 మందిని అరెస్ట్ చేశారే, దానికన్నా 1000 రెట్ల పెద్ద కుంభకోణం. 7 రకాలుగా దోపిడీ చేశారంట. కసిరెడ్డి రాజు కర్త కర్మ క్రియ అన్నాడు ఎవరు, విజయసాయి రెడ్డి. రామరామ్ అసలు నాకేం తెలియదు, నా ప్లేస్ ఎంత కేవలం 5th ప్లేసేనండి, 5వ స్టేజ్లో నన్ను వాడుకున్నారు, ఒకవేళ నన్ను ఎంక్వైరీ చేస్తే కనుక మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయండి అని అడిగాడంట ఎవరు, కసిరెడ్డి రాజు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు, జడ్జీలు ఆశ్చర్యపోతున్నారు, జడ్జీలు నవ్వుకుంటున్నారు. వీళ్ళ కేసులు, వీళ్ళ పాటలు, వీళ్ళ ఫీట్లు చూసి, వీళ్ళ వాదనలు. ఒరే నీకేం 60 ఏళ్ళు లేవు కదా, నువ్వు సీనియర్ సిటిజన్ అయితే నువ్వు అది క్లెయిమ్ చేయొచ్చు, ఏది మా ఇంటికి వచ్చి వాదన చేయమని. అంటే కసిరెడ్డి రాజు అరెస్ట్ దోచుకునేటప్పుడు యువకులు, విచారణకు వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్లు ఇంటికి వచ్చి విచారణ చేయాలా అంటే, ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? మిథున్ రెడ్డిని అరెస్ట్ అనేది ఇప్పుడు ఇందాకే చెప్పారు, వాళ్ళ ముగ్గురు అరెస్ట్ కావడం ఖాయం అని చెప్పారు. ఎప్పుడు కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు, లేదు ముందు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల ఏమంటోంది, అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అంటాం, వాసుదేవరెడ్డి ఏమో అసలు ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయి 164 ఇచ్చేశాడంట. ఏది మ్యాజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు, అతను మాతృశాఖ బదిలీ అయిపోయాడు. అంటే ఏంటి, కాగల కార్యం వాసుదేవరెడ్డి చేసేసాడు. అంటే గంధర్వులు అనకూడదులే కానీ వీళ్ళు గంధర్వులు ఎట్లా అవుతారు? అంటే వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మిథున్ రెడ్డిని ఫిక్స్ చేసేసింది. అందుకే మిథున్ రెడ్డి భయపడిపోతున్నాడు, ముందస్తు బెయిల్కి వెళ్ళాడు పేరు లేకుండానే. ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఒక కేసుతో ఆగుద్దా, వరుసగా ఒక 20 కేసులు పడతాయా? ఎందుకంటే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి మొన్న బాధపడ్డాడు, నేను ఒక కేసులో జామీన్ ఇప్పించడానికి నేను వస్తే పీటీ వారెంట్లు ఇచ్చి ఇంకో చాట తీసుకుపోతున్నారు, నాకేమో ఛార్జీలకి డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను నంద్యాలకు వస్తే వాళ్ళు ఇంకో కేసులో వాళ్ళని శ్రీకాకుళం తీసుకుపోతున్నారని అతను లబలబలాడుతున్నాడు. ఎవరు, పొన్నవల్లి సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి ఫస్ట్ అరెస్టా, అవినాష్ రెడ్డి ఫస్ట్ అరెస్టా, 4 ఎంపీల్లో 2 అరెస్ట్ తప్పదా? అంటే జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఎంపీల్లో రేస్ అరెస్ట్ మీద పోటీ జరుగుతోందా? మాజీ మంత్రుల్లో ఎవరు అరెస్ట్? కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా, విడుదల రజనీ ముందు అరెస్ట్ అవుద్దా, రోజా ముందు అరెస్ట్ అవుద్దా, అసలు పెద్దిరెడ్డి నేనే ముందుగా అంటాడా? అంటే ఇవాళ వీళ్ళు ఈ పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాం, మాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, మేము ఏం చేశాం అనే రిపెంటేషన్, పశ్చాత్తాపం కూడా వీళ్ళల్లో రాకపోవటమే దురదృష్టం. రాకపోగా ఇంకా మూర్ఖంగా ఏది, ఫైళ్ళు తగలబెట్టడం, ఆధారాలు గల్లంతు చేయడం, లేదు సాక్షుల్ని అసలు అనుమానాస్పదంగా మరణాలు చేయటం, ప్రభావితం చేయటం. అసలు ఇప్పుడు షర్మిల అదేగా అంది, అవినాష్ రెడ్డి బయట ఉండటం వల్ల ఈ విధంగా అధికారులను బెదిరిస్తున్నారు, ఐఓని బెదిరించడం ఏంటి, ఇంటికి పిలిచి బలవంతంగా సంతకం పెట్టించడం ఏంటి అని అడిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లనే వీళ్ళు ఇట్లా బెదిరిస్తున్నారంటే, భయపెడుతున్నారంటే వీళ్ళ పట్ల న్యాయస్థానాలు ఎటువంటి ఉపేక్ష చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు జడ్జీల మీదే పోస్టులు పెట్టారు, వీళ్ళు న్యాయస్థానాలనే బెదిరించారు, జడ్జీలనే మోసం చేశారు. నీకు ఎక్కడో దాకేందుకు బోరగడ్డ అనిలే ఉన్నాడుగా, మోసం చేశాడు కదా, న్యాయస్థానాన్ని మోసం చేశాడు. బెయిల్ కోసం ఏంటి, తను అసలు ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడు, నీకు ఫోర్జరీ చేశాడు అతను సంతకం. ఎవరిది, డాక్టర్ రాఘవ్ శర్మ సంతకం ఫోర్జరీ చేసి బెయిల్కి పెట్టుకున్నాడంటే ఆయన జడ్జి, ఆయన ఆశ్చర్యపోయాడు. అసలు వీళ్ళ పట్ల కనీస సానుభూతి జడ్జిలకు కూడా వచ్చేటట్టుగా లేదన్నమాట. అందుకే కదా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు నిరంజన్ రెడ్డి. హైకోర్టు ఏది చెప్తే సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. ఏది, వాళ్ళ హైకోర్టు బెయిల్ ఇవ్వనప్పుడు సుప్రీంకోర్టు ఎలా ఇస్తుంది? ఇది అవినీతి కుంభకోణాలు. అవినీతి కుంభకోణాల్లో బెయిల్ ఇవ్వడానికి ఏ న్యాయస్థానం సుతరాము సిద్ధంగా లేదనమాట. అది జిల్లా కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా నీకు కరప్షన్ ఛార్జెస్ ఉంటే జడ్జిలు చాలా సీరియస్గా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.